పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపచ్చం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దరిమిల ఈరోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా, మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటల, దయచేసి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా. మీరు పెళ్ళిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం. యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నాం. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం. అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే నేను ఎవరిని కించపరిచి, అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవలు పలవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషను? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలగలా కొట్టుకొని ముసలి కన్నీరు కార్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడిందే. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే.
ఇంత ఘోరంగానా? ఐటీడీపీ, మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా. నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా. జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. దయచేసి చాలామంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పి అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ విధంగా జరిగింది? ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ని మానసికంగా శోభకు గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే, 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో లేవయ్యా చంద్రబాబు నాయుడు? పెద్ద వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం. అంటే జోగి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. ఈ వీడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ఈ రోజుకి చెప్తా ఉన్నా. మేఘన నా కూతురుతో సమానం. రాజు మేఘన ఒకటవ్వాలనే ఈనాటికే కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు ఫోన్లు చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో సమస్యలు లేవా నారా లోకేష్? ఇది
మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించామా? రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ని అడుగుతా ఉన్నా, నీ గురించి నీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఒకటే చెప్పా, దమ్ముగా రాజకీయాలు చేస్తా జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలామంది వీడియోలు పంపిస్తా ఉన్నారు, ఫోటోలు పంపిస్తా ఉన్నారు. ఓ నో, ఏ నా కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒక్క వీడియో ప్లే చేస్తా దయచేసి. అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద బురదీశారు, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రోల్ చేశారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జోగి రమేష్ తప్పు చేశాడేమో, జోగి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు, మీ విలువల్ని విశ్వాసాన్ని కాపాడుతాడు, ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మనస్సాక్షి మీద ఒట్టి చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క వీడియో ప్లే చేస్తాను, చాలా వీడియోలు ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటలా, కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒక్క వీడియో సాక్షి చూపించరా. కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్ర కోణాన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇగో మా మేఘనత్తలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది, మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు మానసిక క్షోభ, ఒకళ్ళం కాదు
11 మంది నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు, మనసున్నవాళ్ళు, మనస్సాక్షికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మీరు కూడా బాధ్యత గల తల్లిదండ్రులు నా వేదనని, నా ఆవేదనని, ఒకవేళ ఏదైనా కేసు పెట్టుంటే, కేసు పెడితే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. కానీ కోర్టు కన్నా ముందే నెల రోజుల పాటు మీరు ఒక టీవీ ఛానల్ అడుగుతా ఉన్నా, దయచేసి నీకు మనస్సాక్షి ఉంది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా నెల రోజుల పాటు వ్యాపారం చేయటం, నీ రేటింగ్ పెంచుకోవటం, దాని ద్వారా సొమ్ము చేసుకోవటం నీకు అరుగుద్దా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా పిలుస్తా ఉన్నా, ఏది ఈ ఇష్యూ కాబట్టి. మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతాననేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడా కించపరచట్లా, మీ వ్యక్తిగత జీవితాల్లోకి మేము ఇప్పుడు రాలా. ఖర్జూర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు, మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతా ఉన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం పెనమలూరు మీటింగ్లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టావు, నన్ను నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్నికి జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని ధ్వంసం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కటం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. పాపం కోర్టు పరిధిలో ఉంది, మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడుంటే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచే చేష్టలు, ఒకళ్ళ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా, వంశీ దీనికి న్యాయమా? నీకు ధర్మమేనా? నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్టు,
ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేముంది బామ్మర్ది వంశీగాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి. నిన్ను కాదు, నిన్ను హయ్యర్ చేసుకున్నా. నిన్ను హయ్యర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్తావన్నా వంశీ, మనస్సాక్షిని అడుగు, నీ భార్యను అడుగు, ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు, నెల రోజులుగా నేను చేసింది మంచి పని తప్ప అని చెప్పేసి అడుగు. ఏంట్రా ఇది? ఎంత దిగజారిపోయారా మీరు? డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం బెటర్. మీరు పౌడర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కమ్ పౌడర్ వంశీ అని, అడవి నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పి అడుగు. చెప్పు తీసుకొని కొట్టింది, నిన్ను చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు, ఆమె పాపం చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బ్రతికేశారు. నెల రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప ఏందిరా మీ బతుకులు? దయచేసి మీడియా మిత్రులు, మీరంటే నాకు గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరుముద్దలు తినిపించేది నా భార్య అయితే. అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఇంకా ఏం వేసుకుంటారా, బతికేయండి. ఇంకా ఎన్ని సృష్టిస్తారు? ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది, పాపం అందరిని అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను చాలామంది వ్యతిరేకిస్తే నాకు ఫోన్లు చేశారు. ఏంటండి ఇంత దిగజారిపోయారు, ఐటీడీపీ ఇంత దిగజారిపోయింది ఏంటి? ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన, ఎట్లా అంటే గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చా. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా సరే గ్యాగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్, మహా టీవీ వంశీ, ఎందుకు? భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకటే పరిపాలన చేయడు. మహామహులే
మట్టి ఖర్చుకొని పోయారు. విర్రవీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈరోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒక రోజు ఒక నిమిషమైనా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పొడి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టికాయ వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవాళ ఏంటి? రెడ్ బుక్, డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్ రాసి పెట్టుకో. విర్రవేగొద్దు, మంచి మాటలు తీసుకో. నేను చెప్తున్నాను, 4 మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమందిని జైలుకు పంపిస్తారు? ఎన్ని తప్పుడు కేసులు పెడతారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని భయపెడతారు? భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నొక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇక్కడున్న కేడీ ప్రసాద్కి చెప్తా ఉన్నా, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికార మదంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయండి రా బాబు. ఏం పనులు? నేను చెప్పా ఇందాక, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏం సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్లో అని చూపించాను కదా. ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనస్సాక్ష్యం. మీరు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్లు చేశారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. మభ్యపెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతారు. అంతేగాని కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టుల్లో, లేదా ఇంకోటి ఉంటుంది. అంతేగాని ఏంటిది? దయచేసి ప్రేయర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి? బైబుల్ చదువుకుంటే తప్పేంటి? భగవద్గీత చదువుతాం కదా, ఖురాన్ చదువుతాం. ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా ట్రోల్ చేయడం ఏంటమ్మ? దయచేసి ఇంతసేపు మీడియా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నేను ఎవరిని బాధ పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా బురద చల్లాలనో, లోకేష్ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలనో, లేకపోతే ఇక్కడున్న స్థానిక కేడీ ప్రసాద్ మీద నేను చెప్పాలనో మీకు ఒకే ఒక్క వీడియో చూపించాను. ఒకే ఒక్క వీడియో. ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి దయచేసి ఈ విషయాల్ని, కుటుంబపరమైన విషయాల్ని, వాళ్ళిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకవేళ విడిపోవాలి, కోర్టులు ఉన్నాయి, కోర్టు పరిధిలో కౌన్సిలింగ్ ఇస్తారు. అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది కానీ తప్ప దయచేసి ఈ విషయాలని ఇంతటితో ముగించమని మీ ద్వారా మిగిలిన మిత్రులకు కూడా, మిగిలిన ఛానల్స్ కూడా, మిగిలిన వెబ్సైట్స్ కూడా, మిగిలిన యూట్యూబర్స్ కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుందాం, కుటుంబ వ్యవహారాలని దీనికి తేవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.